టీటీవీ న్యూస్కి స్వాగతం. గత ప్రభుత్వంలో లంక గ్రామాలకు సీఎం జగన్ ఇచ్చిన 49 లక్షల రూపాయల హామీలు రూపాయికి చెల్లనివిగా శిలా రూపంలోనే ఉండగా, నేటి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అసెంబ్లీలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆ నిధులు విడుదల చేస్తే ఆ కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకుంటారు అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో అధ్యక్ష ఒక్కసారి అని గడువు తీసుకుని మరి పి గన్నవరం నియోజకవర్గ సమస్యను గురించి గళమిప్పిన మొట్టమొదటి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఒక్క నియోజకవర్గ సమస్యే కాకుండా జిల్లా సమస్యను తన సమస్యగా కోనసీమ అంటే కొబ్బరి, కొబ్బరి అంటే కోనసీమ అంటూ కోనసీమ సమస్యను అసెంబ్లీ దద్దరిల్లేలా వివరణ ఇచ్చిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అధ్యక్ష. కోనసీమ అంటే కొబ్బరి, కొబ్బరి అంటే కోనసీమ. అధ్యక్ష, ఈ కోనసీమ జిల్లాలో కొబ్బరి పంటకు సంబంధించి మా రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి మీకు తెలియజేయలేదు అధ్యక్ష. ఈ కోనసీమలో వేలాది ఎకరాలు కొబ్బరి తోటలు ఉన్నాయి అధ్యక్ష. అటువంటి కొబ్బరి తోట రైతులు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కేరళ తరహాలో కొబ్బరి పంటకి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని మా యొక్క అభ్యర్థన అధ్యక్ష. అయితే ఎలక్షన్ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ ప్రచారంలో భాగంగా అక్కడ కొబ్బరి రైతులను ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పుడే ఇక్కడ ఈ ప్రాంతానికి కొబ్బరి బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, కొబ్బరి రైతులకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందుచేత ఆ కొబ్బరి రైతులను ఆదుకోవాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ పి గన్నవరం నియోజకవర్గం నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటాయి అధ్యక్ష. 4 మండలాలు కూడా నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష. ఈ నదీ పరివాహక ప్రాంతం యొక్క ముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఏంటంటే, గోదావరి వరదలు వచ్చినప్పుడు విలువైనటువంటి భూములు నదిలో కలిసిపోవడం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం కానీ ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇకపోతే వశిష్ట, గౌతమి గోదావరిలో వస్తాయి అధ్యక్ష మా నియోజకవర్గంలో. ఆ వశిష్టకి వైనతి అని ఒక ఉపనది ఉన్నది. దాని మీద గంటి పెదపూడి గ్రామానికి సంబంధించి 4 లంక గ్రామాలు కలుపుకుని ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష. 1 minute ప్లీజ్. సభ్యులందరూ కూడా సభ జరుగుతుంటే ఎవరి వాళ్ళు మాట్లాడుకుంటే 4 లంక గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 4 లంక గ్రామాలకు కలుపుకుని ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష. దానికి 49 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. దయచేసి ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే ఆ బ్రిడ్జి కంప్లీట్ చేసి ఆ లంక గ్రామాలకి వరద ప్రాంతంలో ప్రజలు రాకపోకలు సక్రమంగా జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఒక్క నిమిషం, అప్పనపల్లి, అయినవెల్లి, కాజువేలు అధ్యక్ష, వరద ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలకి రాకపోకలన్నీ బంద్ అయిపోతాయి అధ్యక్ష. ఈ 2 ప్రాంతాలకి 2 కాజువేలు కాక నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషపడతారని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఉదయగిరి.